హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజీ మౌని ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ అయితే భోగిపళ్ళు ఎలా కలుపుకోవాలో చూపెడతాను చూడండి. ఫస్ట్ బంతిపూరెక్కలు, చెరుకు గడలు, రేగిపళ్ళు, అక్షింతలు, చాక్లెట్స్ ఈ విధంగా అయితే కలుపుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న దేవుడిలకి మంగళారతి వెలిగించి ఆ మంగళారతి దేవుళ్ళకి ఇచ్చిన తర్వాత పిల్లలను ఈ విధంగా అయితే కూర్చోబెట్టి వాళ్ళకి కన్నతల్లి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ అయితే బొట్టు పెట్టి ఈ విధంగా వాళ్ళకి కూడా మంగళారతి ఇవ్వాలండి. తర్వాత భోగి పళ్ళను అనేటి క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్ 3 times అనే విధంగా తిప్పి పిల్లల మీకు వెళ్ళి తిప్పి వాళ్ళ నెత్తిలో పోయాలి. ఈ విధంగా కన్నతల్లి పోసిన తర్వాత ఇంట్లో వాళ్ళ నానమ్మ అమ్మమ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా తిప్పి భోగి పళ్ళు అయితే మీద పోయాలి. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ముత్తైదులు కూడా ఈ విధంగానే వాళ్ళకి పిల్లలకి బొట్టు పెట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది తిప్పి భోగిపళ్ళు అనేది పోయాలండి. ఆ తర్వాత అయితే నేను ఏంటి చెప్పబోతున్నా అంటే అది ఎప్పుడు పోయాలి, ఎవరికి పోయాలనే చెప్తానండి. అది 5 నెలల నుండి 11 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైనా సరే, ఆడైనా మొగైనా ఎవరికైనా పోయొచ్చండి. అది 11 సంవత్సరాల వరకే ఛాన్స్, ఆ తర్వాత పోయకూడదండి. నెక్స్ట్ ఆ పిల్లలని ఫస్ట్ టైం పోస్తున్న వాళ్ళైతే సరి సంఖ్యలో ఉండే సంవత్సరంలో అయితే పోయకూడదండి. బేస్ సంఖ్యలో ఉన్న సంవత్సరంలో మాత్రమే ఫస్ట్ టైం పోసే వాళ్ళు భోగిపళ్ళు పోయాలి. మళ్ళీ దీనికి ఆనవాయితీ ఉందంటే ఎవరైనా పోసుకోవచ్చు అండి. ఆనవాయితీ అనేది ఏముండదు, ఎవరైనా పోయించుకోవచ్చు. ఎందుకంటే పిల్లలని మనం ఒక భగవంతుడి రూపకంగా అంటే శ్రీమన్నారాయణ రూపకంగా మనం భావిస్తాం కాబట్టి అది దానికి ఆనవాయితీ అనేది ఏముండదని ఎవరైనా పోయొచ్చు అన్నమాట. ఎవరైతే కన్నతల్లి కానీ అక్కడికి వచ్చేదిన ముత్తైదులు ఎవరైనా పీరియడ్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా భోగిపళ్ళు పోయకూడదండి. ఎందుకంటే మనం అక్కడ శ్రీమన్నారాయణ స్వరూపంగా పిల్లలను భావించి మనం భోగిపళ్ళు పోస్తాం కాబట్టి ఆ దేవతలందరూ ఆశీస్సులు పిల్లల మీద ఉంటాయి కాబట్టి మనం మంగళారతి కూడా ఇస్తాం కాబట్టి ఆ పీరియడ్స్ టైంలో ఖచ్చితంగా పీరియడ్స్ ఉన్న వాళ్ళైతే పిల్లలకి భోగిపళ్ళు పోయకూడదండి. ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారో చెప్తాను ఇప్పుడు. మనం పూర్వంలో రేగిపళ్ళను బద్రీఫలం అని పిలిచేవారనమాట. అది శ్రీమన్నారాయణుడు శివుడిని దర్శించడం కోసం ఘోరమైన తపస్సు చేశాడనమాట శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఆయన తపస్సుకి శివుడు మిగతా దేవుళ్ళందరూ ప్రత్యక్షమయ్యి ఆ శ్రీమన్నారాయణకి భోగి పళ్ళతో అక్షింతలుగా ఆశీర్వాదం ఇస్తారనమాట. అది భోగి రోజు కావడం వల్ల ఆ భోగి పళ్ళు పోసే విధంలో శ్రీమన్నారాయణుడు చాలా ఆనందంతో సంతోషంతో విరజిల్లిపోతాడు అనమాట. అదే విధంగా ఆ భోగి రోజు కావడం వల్ల దాని రోజు మనం భోగి పళ్ళను అనేది పోసుకుంటామండి. దీనికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు, ఎవరైనా పోసుకోవచ్చు. ఈ విధంగా భోగి పండుగ కంప్లీట్ అవ్వగానే సూర్యుడు అనేటోడు ఉత్తరాయణం నుండి దక్షిణాయానికి అస్తమిస్తాడు. ఆ తర్వాతి రోజునే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. ఇది అండి భోగిపళ్ళ విశిష్టత. ఆ తర్వాత భోగిపళ్ళని మనం ఎప్పుడు పోయాలి అంటే సాయంత్రం 6 గంటల సమయం నుండి సూర్యాస్త సమయంలో మాత్రమే భోగిపళ్ళని పోయాలి. పొద్దున మధ్యాహ్నం అనే వేళలో పోయకూడదు. సూర్యాస్తమం తర్వాత పోసిన తర్వాత భోగిపళ్ళని ఆ పోసిన పండ్లని చీపురుతో ఊరవడం కానీ కాళ్ళతో తొక్కడం కానీ అనేది చేయొద్దు. ఒక క్లాత్ తీసుకొని అన్నీ ఒక దగ్గరికి పోగు చేసి వాటిని పారే నీళ్ళల్లో కానీ లేకుంటే ఎవరి తొక్కని ప్రదేశంలో కానీ ఆ పిల్లలు పోసిన భోగి పళ్ళను అనేటివి పడేయాలి. ఎవరైతే మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నాకు తెలిసింది ఈ విధంగా నేను మీకు చెప్పానండి. మీకే విధంగా ఇంకేమైనా తెలుసుంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అండి. సన్నాటి వస్త్రము ధరించేవారెవరు ఆరాతి మీరివ్వారమ్మా. చలిగంగా స్నానాలు చేసే రామయ్య, చలిగంగా స్నానాలు చేసే రామయ్య. సన్నాటి వస్త్రము ధరించే సీతమ్మ ఆరాతి మీరివ్వారమ్మా.
శ్రీరాముల కృప సేవ సీతామాయమ్మ హారతి మీరివ్వారమ్మ పాదాలు పచ్చన మోకము తెల్లన వల్లన తన రామన్నకు సీమ దేశము పోయి అయోధ్యను సీమ దేశము పోయి సీతను పెళ్ళాడి అయోధ్య పట్టణం తేలనంట జయా జయ మంగళం నిత్య శుభమంగళం జయా జయ మంగళం నిత్య శుభమంగళం